హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. ఈ రోజు ఈ వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే నా డెలివరీ జర్నీ అండ్ నేను డెలివరీ అయిన హాస్పిటల్ డీటెయిల్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను డెలివరీ అయింది అయితే విజయవాడ స్టెంటాన్స్ హాస్పిటల్. దీన్ని అమెరికన్ హాస్పిటల్ అని కూడా అంటారు. ఈ హాస్పిటల్ ఎక్కడ లొకేట్ అయి ఉంది అంటే విజయవాడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంటది కదా, దానికి ఆపోజిట్ రోడ్ లో వస్తే ఈ హాస్పిటల్ ఉంటుంది. దీన్ని జనరల్ ఓపీ అండ్ ఎమర్జెన్సీ కౌంటర్. మనం ప్రెగ్నెన్సీకి చూపించుకోవాలి అనుకుంటే ఓపీ బ్లాక్ కి వెళ్ళాలి. ఓపీ బ్లాక్ కి వెళ్ళినప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి న్యూ ఓపీ అని చెప్తే మనకి ఒక ఓపీ కార్డ్ ఇస్తారు. మన డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటారు. ఒక ఓపీ కార్డ్ ఇస్తారు అండ్ పింక్ కలర్ బుక్ ఒకటి ఇస్తారు. ఆ బుక్ అనేది మనం ఎప్పుడైతే హాస్పిటల్ నుంచి వాకౌట్ అవుతామో అప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. అండ్ మనకి ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తంలో కూడా ఆ పింక్ కలర్ కార్డ్ అయితే మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉండిద్ది. ఇక్కడ నెంబర్ ఆఫ్ గైనకాలజిస్టులు అయితే అవైలబుల్ గా ఉంటారు. 6 to 7 గైనకాలజిస్ట్ అవైలబుల్ గా ఉంటారు. అండ్ అదర్ డాక్టర్స్ కూడా అవైలబుల్ గా ఉంటారు. కానీ దీని మెయిన్ పర్పస్ వచ్చేసరికి ప్రెగ్నెంట్ లేడీస్ ని ట్రీట్ చేస్తారు. ఆ బుక్ ని మనం వాళ్ళకి, ఆ కార్డ్ ని మనం వాళ్ళకి ఇచ్చి, మనకి ఏ డాక్టర్ కి మనం చూపించుకోవాలనుకుంటున్నామో ఆ డాక్టర్ నేమ్ చెప్తే వాళ్ళు రాసి మనకు ఒక స్లిప్ ఇస్తారు. లేదు అంటే బై డిఫాల్ట్ గా వాళ్ళు ఒక డాక్టర్ ని మనకి రికమెండ్ చేస్తారు. ఈ డాక్టర్స్ అయితే మార్నింగ్ 10:30, 11 కి అలా వస్తారు. ఆఫ్టర్నూన్ 1 వరకు అలా ఉంటారు గైనకాలజిస్టులు ఎవరైనా సరే. మనం డాక్టర్ కి చూపించుకునే ముందు ఈ బుక్ ని తీసుకెళ్లి బీపీ చెక్ చేసుకోవాలి, వెయిట్ చెక్ చేసుకోవాలి. మనం విజిట్ చేసిన ప్రతిసారి కూడా ఈ రెండు చెక్ చేయించుకొని పైన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. లేదు అంటే వాళ్ళు మళ్ళీ మనల్ని కిందకి పంపించి ఈ రెండు చెక్ చేయించుకొని రమ్మని చెప్తారు. తర్వాత ఈ బుక్ తీసుకొని మనం వెయిట్, బీపీ చెక్ చేయించుకున్న తర్వాత డాక్టర్ దగ్గరకు వెళ్తే డాక్టర్ మన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన గురించి కనుక్కొని మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదు అంటే వాళ్ళు మనకి రాసిన మెడిసిన్, తర్వాత మనకు వచ్చిన రిపోర్ట్స్, ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్, స్కాన్ ఫైండింగ్స్ అన్ని కూడా పింక్ కలర్ బుక్ లోనే వాళ్ళు నోట్ చేసుకుంటారు. మన డీటెయిల్స్ అన్ని కూడా డాక్యుమెంటెడ్ రూపంలో ఆ బుక్ లోనే ఉంటాయి. సో ఆ బుక్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తంలో. ఇక్కడ వచ్చి ఈ హాస్పిటల్లో నాకు నచ్చంది అండ్ బాగా ఇరిటేట్ చేసింది ఏంటి అంటే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అండ్ ఈ బుక్. ఏదైతే మనం ఇప్పుడు బుక్ గురించి మాట్లాడుకున్నామో ఆ బుక్, ఈ రెండు అయితే చాలా ఇరిటేట్ చేస్తాయి. మనకి ఇక్కడికి వెళ్ళాలి అంటే మెయిన్ గా కావాల్సింది పేషెంట్స్. పేషెంట్స్ ఉంటేనే ఈ హాస్పిటల్ కి వెళ్ళగలం, లేదంటే చాలా ఇరిటేట్ అయిపోతాము. ఒక్కసారి అంటే ఒక్క రోజులో మనకి విజిట్ అయితే అయిపోదు. ఫస్ట్ డాక్టర్ దగ్గరకు వెళ్తే బ్లడ్ టెస్ట్లు అన్ని రాస్తారు. మనం ఆ బ్లడ్ టెస్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్స్ మనకి రావడానికి 2:30 అలా అయిపోయింది. ఈ లోపు డాక్టర్స్ వెళ్ళిపోతారు. మళ్ళీ మనం నెక్స్ట్ డే వెళ్ళి ఆ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అన్ని చూస్తేనే వాళ్ళు మనకు మెడిసిన్ రాస్తారు. సో మినిమం 2 డేస్ అయితే ఈ హాస్పిటల్ కి వెళ్ళాలంటే మనం కావాలి. 2 డేస్ పట్టింది కన్ఫామ్ గా. ఆ తర్వాత ఆ బుక్ ని మన ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్లడ్ టెస్ట్ రాశారు, స్కానింగ్ రాశారు. ఈ బుక్ బోత్ రెండు దగ్గరలో అడుగుతారు. స్కానింగ్ మనకి నోట్ చేయాలి అన్న ఆ బుక్కే కావాలి, బ్లడ్ టెస్టులు తీసుకోవాలన్నా ఆ బుక్కే కావాలి. సో ఒకటి అయ్యేది వరకు మనం వెయిట్ చేసి ఇంకో దగ్గరికి వెళ్ళాలి. సో ఇక్కడైతే మనకి టైం చాలా వేస్ట్ అయిపోయింది. ఈ ప్రాబ్లం అయితే నేను ప్రెగ్నెన్సీలో చాలా ఫేస్ చేశాను ఈ హాస్పిటల్ తో. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రైసెస్ అనేవి చాలా రీజనబుల్ గా ఉంటాయి. కమర్షియల్ హాస్పిటల్ అయితే అస్సలే కాదు. చాలా రీజనబుల్ గా ఉంటాయి ప్రైసెస్ మాత్రం. ఇది మాత్రం నేను చెప్పగలను, చాలా రీజనబుల్. నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ప్రైజెస్ చాలా రీజనబుల్. ఒకవేళ మన మిడిల్ క్లాస్ కాకుండా బిలో మిడిల్ క్లాస్ అయితే మాత్రం ఇంకా మనం వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే డెలివరీ టైంలో మనకి ప్రైజెస్ కూడా తగ్గిస్తారు. వాళ్ళకి అయితే మాత్రం ఈ హాస్పిటల్ చాలా బెటర్ అని చెప్పొచ్చు. ప్రైజెస్ అంత హై అయితే ఏముండవు. ట్రీట్మెంట్ కూడా బాగుంటది. మెడిసిన్ కూడా చాలా మంచిగా ఉంటది. మెడిసిన్ కూడా. ఇంకా ఈ హాస్పిటల్ మండే నుంచి సాటర్డే వరకే అవైలబుల్ గా ఉంటుంది కదండి. మరి మనకి ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఒకవేళ ఈవినింగ్ మనం వెళ్ళాలి అనుకుంటే, చూపించుకోవాలి అనుకుంటే ప్రెగ్నెంట్ లేడీస్ అప్పుడు ఎలాగా, ఏం చేయాలి అనే డౌట్ మీలో ఎవరికైనా ఉండొచ్చు. దానికి మనం ఏం చేయాలి అంటే, మనకు ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీగా ఈవినింగ్ టైంలో మనం హాస్పిటల్కి వెళ్ళాలి అని అనుకుంటే ఎమర్జెన్సీ వాడికి వెళ్ళిపోవచ్చు. ఓపీలో చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎమర్జెన్సీలో కూడా ఒక డాక్టర్ అయితే ఎప్పుడు అవైలబుల్ గా ఉంటారు మనల్ని మానిటర్ చేయడానికి.
ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీస్ ఏదైనా ఇబ్బందితో ఈవినింగ్ టైమ్ కానీ, సండేస్ కానీ ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేసినా మనం డైరెక్ట్‌గా ఎమర్జెన్సీ వార్డ్‌కి ఎళ్ళిపోవచ్చు. వాళ్ళు మనల్ని ట్రీట్ చేస్తారు. ఎమర్జెన్సీ వార్డ్‌కెళ్ళిపోతే అక్కడ డాక్టర్ అవైలబుల్‌గా ఉంటారు. ఇంకా డెలివరీకొచ్చేసరికి డెలివరీ డీటెయిల్స్‌ని మీతో షేర్ చేసుకుంటాను. డెలివరీ బ్లాగ్ షేర్ చేశాను కానీ నీట్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని కొంతమంది కామెంట్ చేశారు. సో, ఇన్ డీటెయిల్డ్‌గా నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. నాకు డెలివరీ డేట్ ఎప్పుడిచ్చారు అనేది మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా! ఆగస్టు 10th ఇచ్చారు. నాకు జులై 23rd నైట్ నుంచి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. నాకు ఇవి నార్మల్ పెయిన్స్ అని తెలుసు. ఒకవేళ ఆ పెయిన్స్‌తో మనం హాస్పిటల్‌కెళ్ళాము అంటే, వాళ్ళు పెయిన్స్ రాకుండా మెడిసిన్ ఇస్తారు. దాని ద్వారా పెయిన్స్ ఆగిపోతాయి. సో, నాకది తెలుసు. ఫస్ట్ బేబీకి నేనది ఫేస్ చేశాను. అందుకని చెప్పి నేను వెళ్ళకుండా ఆ రోజు నైట్ అంతా పెయిన్స్ భరించాను. పెయిన్స్ అయితే పెరగలేదు, తగ్గలేదు. తర్వాత 24 మార్నింగ్‌కి వామిటింగ్స్, మోషన్స్, ఫీవర్ అస్సలు బాలేదు ఒంట్లో. ఇంక నాకు అర్థమైపోతుంది. ఇంక నాకు తట్టుకోలేను. ఇంక హాస్పిటల్‌కి వెళ్ళాలి అని చెప్పి. 24th ఆఫ్టర్‌నూన్ వరకు ఉండి, ఆ రోజు ఫుల్లు వాన పడింది. 24th ఆఫ్టర్‌నూన్ వరకు ఉండి, వాన తగ్గిన తర్వాత హాస్పిటల్‌కెళ్ళాం. హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత ఎమర్జెన్సీ వార్డ్‌కి వెళ్ళాలి. అన్ ఎమర్జెన్సీ వార్డ్‌కైనా వెళ్ళాలి, లేదంటే ఓపీలో అయినా చూపించుకోవాలి. ఓపీలో చూపించుకుంటే డాక్టర్ మనకు అడ్మిషన్ ఫార్మ్ రాస్తారు. మేమింక అంత రిస్క్ తీసుకోలేము కాబట్టి డైరెక్ట్‌గా ఎమర్జెన్సీ వార్డ్‌కెళ్తే అక్కడ కాన్పుల్ గది, లేబర్ రూమ్ ఉండిద్ది. అందులో నర్సెస్‌ని నాకు చెక్ చేశారు. చెక్ చేసి ఆల్రెడీ 2 సెంటీమీటర్స్ డైలేటెడ్. నీకు పొట్ట ఇంత జారిపోయింది గదా! నీకు తెలియలేదా ఇవి డెలివరీ పెయిన్స్ అని చెప్పి అక్కడ వార్డ్‌లో ఉన్న డాక్టర్ అయితే డ్యూటీ టైమ్ డాక్టర్ అయితే నన్ను అరిసారు. అరిసి నీకు డెలివరీ ఎప్పుడైనా అయిపోవచ్చు. ఈ రోజైనా అవ్వచ్చు, రేపైనా అవ్వచ్చు చెప్పలేము. కాబట్టి నువ్వు అడ్మిట్ అయిపోవాలి అని చెప్పారు. సో, ఇమ్మీడియేట్‌గా నాకైతే క్లీనింగ్ అయితే చేసేసారు మొత్తం. వాష్‌రూమ్‌కి, మోషన్‌కెళ్ళడానికి అన్నిటికి క్లీనింగ్ చేసేసి పెయిన్స్ ఆగడానికి మెడిసిన్ ఇచ్చారు. పెయిన్స్ ఆగడానికి మెడిసిన్ ఇచ్చినా నాకు అబ్జర్వేషన్‌లో ఉంచారు 2 అవర్స్. పెయిన్స్ అయితే ఆగలేదు. నాకు డాక్టర్ బయటికెళ్ళిపోండి అంటే ఐ మీన్ మీరు రూమ్ తీసుకుంటే రూమ్‌కెళ్ళిపోయి వాకింగ్ చేయండి బాగా అని చెప్పారు. నాకు అప్పటికే ఫుల్‌గా ఫీవర్ వచ్చేసింది. ఒంట్లో కొంచెం కూడా ఓపిక లేదు. తర్వాత మళ్ళీ నేను చెక్ చేస్తాను. ఒక 3 అవర్స్ తర్వాత మళ్ళీ రండి చెక్ చేస్తాను అని చెప్పారు. రూమ్‌కెళ్ళిపోయి డైరెక్ట్ కూర్చునిపోయాను నేను. అస్సలు నడవలేదు. మళ్ళీ 6కి నన్ను కిందకి రమ్మన్నారు. నేనప్పుడు డ్రెస్‌లో ఉన్నా. శారీ కట్టుకొని కిందకి రమ్మన్నారు. కిందకెళ్తే మళ్ళీ చెక్ చేశారు. చెక్ చేసి "నువ్వు సేమ్ డైలేటెడ్‌గా ఉన్నావు. పెరగలేదు. సో, నువ్వు వాకింగ్ చేయలేదా?" అని అడిగారు. అడిగినప్పుడు నేను చెప్పాను. బాగా ఫీవరిష్‌గా ఉంది. నీరసంగా ఉంది. వాకింగ్ చేయలేదు అని. నేను చెప్పాను కదా! 24 మార్నింగ్ నుంచి నాకు బాలేదు. 23rd నైట్ నుంచి పెయిన్స్, 24 మార్నింగ్ నుంచి బాలేదు అని చెప్పాను కదా! నేనైతే ఫుడ్ కూడా తినలేదు కాబట్టి నాకు ఒంట్లో అసలు ఓపిక లేదు. ఫీవర్ చెక్ చేస్తే 102 ఉంది. ఫీవర్ ఉంది అని చెప్పి సెలైన్స్ ఎక్కించారు. సెలైన్స్ ఎక్కించిన తర్వాత ఫీవర్ తగ్గింది. ఫీవర్ తగ్గినా కూడా నన్ను రూమ్‌కైతే పంపించలేదు. ఎనీ టైమ్ డెలివరీ అయిపోవచ్చు. సెకండ్ టైమ్ డెలివరీ కదా ఇది అని చెప్పి అక్కడే ఉంచేశారు. నాకైతే మా హస్బెండ్‌ని, మా పాపని చూడాలని అనిపించి నాకు పెయిన్స్ పెరగట్లేదు, అలా అని తగ్గట్లేదు. సో, నేను చెప్పాను మా పాప నేను వెళ్తే గాని పడుకోదు. సో, ప్లీజ్ ఎళ్లి మా పాపని నిద్రపుచ్చి వచ్చేస్తాను అని చెప్పాను. నన్ను 11:30కి పంపారు. అప్పటిదాకా అబ్జర్వేషన్‌లో ఉంచుకొని 11:30కి పంపారు. 11:30కి బయటికి వెళ్ళి మా హస్బెండ్ ఉన్నారు బయటికి వెళ్ళిన వెంటనే. మా హస్బెండ్‌ని చూసి నేను మా హస్బెండ్ పైకెళ్ళాం. మా పాపని చూసాను. చూసి ఇలా పడుకున్నాను. వితిన్ 5 మినిట్స్‌లో మీరు నమ్ముతారో నమ్మరో వితిన్ 5 మినిట్స్‌లో పెయిన్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఎంత అంటే 5 మినిట్స్ గ్యాప్‌లోనే బ్యాక్ నుంచి ఫ్రంట్‌కి పెయిన్ వచ్చేసేది. అస్సలు తట్టుకోలేకపోయాను. తట్టుకున్నాను. ఇప్పుడే పడుకున్నారు వీళ్ళు మళ్ళీ లేపాలా, లేపాలా అని చెప్పి పడుకున్నా. అలానే ఒక 10 మినిట్స్ తట్టుకోగలిగాను. అంతకు మించి తట్టుకోలేకపోయాను. మోషన్ వచ్చేసేటట్టు అనిపించింది. బయటకు వెళ్ళి డ్యూటీలో ఉన్న నర్స్‌కి చెప్తే, "వెళ్లి మోషన్ పాస్ చేసి రండి" అన్నారు. నాకు రావట్లేదు కానీ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఇంక నేను తట్టుకోలేను పెయిన్స్ బాగా వస్తున్నాయని మా హస్బెండ్ ఇంటిమేట్ చేస్తే కింద లేబర్ వార్డ్‌కి తీసుకెళ్లారు. లేబర్ వార్డ్‌లో నర్స్ చెక్ చేసి "యూ ఆర్ ఆల్రెడీ డైలేటెడ్, ఫుల్లీ డైలేటెడ్" అని చెప్పారు. ఇంక నన్ను బెడ్ మీద పడుకోబెట్టారు. నాకు ఫుడ్ తినకపోవడం అస్సలు ఓపిక లేదండి ఈసారైతే. నేను పుష్ చేయలేకపోతున్నాను. నర్స్ అయితే అస్సలు సపోర్టే ఇవ్వలేదు నాకు. నాకదైతే చాలా ఇబ్బందయిపోయింది. కొంచెం కూడా సపోర్ట్ ఇవ్వలేదు. "యూ కెన్ పుష్" అన్నారంతే. మీరు పుష్ చేస్తేనే బేబీ బయటకొస్తది. మీరు పుష్ చేయండి. అక్కడ ఉన్న వేరే నర్సులు కొంచెం హెల్ప్ చేయండి అన్నా కూడా దే ఆర్ నాట్ సపోర్టెడ్. మీరే పుష్ చేసుకోవాలి అని చెప్పి. నాకైతే చాలా కష్టం అనిపించింది ఈసారి డెలివరీ కూడా. అస్సలు ఓపిక లేకుండే.
లాస్ట్‌కి అక్కడికెళ్ళిన తర్వాత ఇష్టంగా ఒక హాఫ్ అన్ అవర్ పుష్ చేసిన తర్వాత నాకు మనసులో ఒకటే రన్ అవుతా ఉంది. బేబీ గర్లా? బాయా? బాయా? గర్లా? బాయా? అని. నేనైతే 90% బాయే పుడతాడు ఈసారి అని అనుకునేదాన్ని. ఎందుకు అంటే నాకు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి నేను మెంటల్‌గా ఫిక్స్ అయ్యాననమాట. నాకు బాబే పుడతాడు ఈసారి అని. అందుకో ఏమో నాకు వాళ్ళు ఫస్ట్ ఎవరు పుట్టారు అని అడిగారు. పాప అని చెప్పాను. ఇంకా నాకు ఒక 10 మినిట్స్ వరకు నీకెవరు పుట్టారని చెప్పలేదు. బేబీని క్లీన్ చేసి, తర్వాత నాకు స్టిచెస్ ఏసిన తర్వాత అప్పుడు చెప్తున్నారు. మీకు గర్ల్ పుట్టింది. ఒకసారి మీరు చూసుకోండి అని. చూసిన తర్వాత నాకు 2 నిమిషాలు ఏడుపు ఆగలేదు. మళ్ళీ అమ్మాయి పుట్టిందా అని. అంటే బాబు అనుకున్నాను కదా! మళ్ళీ ఆడపిల్ల పుట్టేసరికి చాలా ఎమోషనల్‌గా అనిపించింది గానీ అక్కడ బయట చూపించలేదు. నేను 1 వీక్ కూడా ఆ ట్రామాలో నుంచయితే బయటికి రాలేదు అమ్మాయి పుట్టిన తర్వాత. ఆ 1 వీక్ తర్వాత ఎవరు పుడితే ఏంటి అని చెప్పి నా మనసుకి నేను ఇంకా సర్ది చెప్పుకున్నా. అమ్మాయి పుట్టింది ఫైనల్‌గా. బేబీ వెయిట్ వచ్చేసరికి 3.420 అయితే ఉంది. 3420 గ్రామ్స్ ఉంది. నార్మల్ డెలివరీ అయింది విత్ ఎపిసాటమీ. నాకు స్టిచెస్ పడ్డాయండి. నర్స్ అప్పుడే చెప్పేసింది. మీకు ఏవైతే స్టిచెస్ చేస్తున్నామో అక్కడ స్కిన్ చాలా అన్‌హెల్తీగా ఉంది. మొత్తం బ్రేక్ అయిపోతుంది. సో, మీరు ఖచ్చితంగా ప్రోటీన్ ఫుడ్ అయితే తీసుకోవాలి అని చెప్పారు. సో, అందుకని ఈసారి పెద్దగా పథ్యాలు అలాంటివేం చేయకుండా అన్నీ తినేస్తున్నాను. నాకప్పుడే నర్స్ చెప్పేసింది వెంటనే. మీకు స్టిచెస్ చాలా ఎక్కువ పడ్డాయి. మీరు బాత్రూమ్‌కి వెళ్ళాలి అంటే ఇబ్బంది పడుతూ వెళ్ళకండి. మీరు నర్స్‌కి ఇన్ఫార్మ్ చేయండి కన్ఫర్మ్‌గా. కుట్లయితే చాలా ఎక్కువ పడ్డాయి అని చెప్పారు. కానీ నిజం చెప్పాలి అంటే నాకు ఫస్ట్ డెలివరీ కన్నా ఇప్పుడే స్టిచెస్ చాలా తొందరగా మానాయి. మీరు నా స్టిచెస్ ఎన్ని పడ్డాయి? ఎలా తగ్గింది? ఏం కేర్ తీసుకున్నాను అని మీకు వీడియో కావాలి అంటే కింద కామెంట్ చేయండి. దాన్ని కూడా షేర్ చేసుకుంటాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నా గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. వేరొక వీడియో చేస్తాను. ఇంకా అంతే ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.